హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాధమ్మ వంటలు. సొరకాయ కర్రీ అంటే మన ఇంట్లో చాలా మందికి ఇష్టం ఉండదు. వామ్మో సొరకాయ అంటారు. సొరకాయ కర్రీలో ఇలా కొంచెం పాలు పోసి ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటది, అలాగే హెల్దీ కూడా. ఎలా చేయాలనుకుంటున్నారా? మన ఛానల్లో ఫుల్ వీడియో ఉంది, స్టెప్ బై స్టెప్ ప్రాసెస్. చాలా సింపుల్ గా, చాలా ఈజీగా, త్వరగా చేసుకోగలిగే సొరకాయ పాల కర్రీ అండి. చేసుకుని టేస్ట్ ఎలా ఉందో కామెంట్స్ లో చెప్పండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. మన ఈ సమ్మర్ లో బెస్ట్ కర్రీ ఏదైనా ఉందో అంటే ఈ సొరకాయ పాల కర్రీ అండి. సమ్మర్ లో మనకి హెల్దీగా ఉంటది, అలాగే వేడి చేయకుండా ఉండాలి అంటే సొరకాయ కర్రీని తినచ్చు. సొరకాయలో వాటర్ ఉండడం వల్ల వేడి చేయదు, అలాగే పాలు పోసుకోవడం వల్ల కాల్షియం పట్టుద్ది. పెద్దల్లో పిల్లలకి కాల్షియం పట్టడానికి హెల్ప్ అవుద్ది. చాలా మంది పాలు అంటే ఇష్టపడరు, అలాంటప్పుడు ఇలా కర్రీలో పోసి ట్రై చేయండి. ఇలాంటి రుచికరమైన వంటల గురించి తెలుసుకోవాలంటే ఇప్పుడే మన ఛానల్ ని ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ ఒక లైక్